నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయవాడ నగరంలో గుర్రం పాపిరెడ్డి చిత్ర యూనిట్ సందడి. ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ఆధ్వర్యంలో శివాజీ కేఫ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. ప్రముఖ రచయిత వంశీ శ్రీకంఠ స్ఫూర్తి రచించిన కథా సంపుటి కథ మళ్లీ పుట్టింది పుస్తకావిష్కరణ కార్యక్రమం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. విజయవాడ నగరంలో గుర్రం పాపిరెడ్డి చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రదర్శితం అవుతున్న విజయవాడలోని జయరాం థియేటర్కు చిత్ర యూనిట్ విచ్చేసి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుర్రం పాపిరెడ్డి చిత్రంలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయని, ప్రతి ఒక్కరూ చిత్రాన్ని తప్పక వీక్షించాలని ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను కోరారు. హీరో నగేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా యూనిట్ సభ్యులు గాంధీనగర్లోని జయరాం థియేటర్కు విచ్చేసి ప్రేక్షకులను నేరుగా కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు వేణు సద్ది, అమర్ బుర్రా, జైకాంత్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రేక్షకులు అందరికీ, విజయవాడలో ఉన్న యూత్కి, అమ్మలకి ఆడపిల్లలకి అందరికీ నా నమస్కారాలు. సినిమాని చాలా బాగా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇదంతా మీ అందరి దయవల్లే. మీరు లేకపోతే మేము లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి, కానీ ప్రతి వారం మీరు ప్రతి సినిమాని మీరు ఆదరించి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెడుతున్నారంటే మీ ప్రేమ అభిమానాలకి మీకు పాదాభివందనాలమ్మ. నేను ఎంత చెప్పినా చాలా తక్కువే. నాది కూడా, నేను పుట్టి పెరిగింది భీమవరమే, పెరిగింది కూడా ఇక్కడే కానూరు వెళ్ళే రోడ్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుకుండా రోడ్లో మా చిన్న తాతయ్య గారు ఉంటారు. ఇప్పటికి పోలేదు, బాగానే ఉన్నాడు. సో వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. హైదరాబాద్లో చదువుకున్నాను. మళ్ళీ నేను ఇలా మీ అందరి ముందుకి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా, మీ చిట్టి, అలాగే అంటే జాతిరత్నాలు తర్వాత మత్తు వదలరా 2 తర్వాత ఇంకొక కామెడీతో పాటు గుర్రం పాపిరెడ్డి అని మీ ముందుగా వచ్చాను. అండ్ మొత్తం టీమ్ సపోర్ట్ చేయడానికి చాలా 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 కష్టపడి ఒక ఫిల్మ్ని తయారు చేసి మీ ముందుగా ప్రజెంట్ చేశారు. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. అలా విన్నపడుతుంది. ఎస్, న్యూస్ వస్తుంది, మోర్ టౌన్స్ నుంచి న్యూస్ వస్తుంది దట్ వీఆర్ ఫిల్లింగ్ ద థియేటర్స్. సో ఇంకొంచెం మీడియా నుంచి, ఆడియన్స్ తరఫు నుంచి కొంచెం పుష్ వచ్చేస్తే ఇంకా బాగా నడుస్తుంది అనిపిస్తుంది. అండ్ హోప్ఫుల్లీ మీరు అలాగే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలానే ప్రేమిస్తే ఇంకా బాగా సినిమాలు చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్ కసిరెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేసిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సారీ, థియేటర్లు తిరగడంలో కొంచెం లేట్ అయింది. ఎవరు కూడా ఇంకా భోజనం చేయలేదు అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వెళ్తుందండి. మీ మీడియా ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాలు తెలిసేలా చేయండి. మా వంతు ప్రయత్నం మేము చేసాం. మాకు సపోర్ట్ చేయాలి. ఎప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి ఈ లోకల్ ఛానల్స్లో కొంచెం ఎక్కువ మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తారని ఆడియన్స్కి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మురళి గారు మాట్లాడండి. నమస్కారం అండి విజయవాడ పాత్రికేయ మిత్రులకి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, కస్టడీ గారు చెప్పినట్టు మార్నింగ్ నుంచి థియేటర్స్ విజిట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అది జాప్యమైంది. మీరు భోంచేయలేదు, మేము భోంచేయలేదు. ఐఎమ్ రియలీ సారీ వన్స్ అగైన్. మా వంతు ప్రయత్నంగా ఈ తెలుగు రూటెడ్ ఒక తెలుగు కల్చర్లో ఉన్న కథను చెప్పాలని ట్రై చేశామండి. అందరూ హైదరాబాద్లో కానీ, గుంటూరులో కానీ, వైజాగ్లో కానీ చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరాన్ని ఇలా కొనసాగించండి ప్లీజ్. మీ వైపుగా మాకు పుష్ చేయండి. ఒక చిన్న సినిమా, మనలో నుంచి వచ్చిన సినిమా ఇది. లేడీస్ చాలా మంది ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీస్ చాలా గొల్లు నవ్వేస్తున్నాయి హైదరాబాద్లో అయితే. అదే సేమ్ ఇన్ఫెక్షన్ ఇక్కడ విజయవాడలో వస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే అండి. జస్ట్ ప్లీజ్ డూ ఎంకరేజ్ లోకల్ టాలెంట్ అండ్ వీఆర్ మీ అందరం ఇక్కడ నుంచే. సో ప్లీజ్ అండి, అంతకుమించి అండి. థ్యాంక్స్ అలా ఉంటుంది. ఓకే. ప్రొడ్యూసర్స్ అండి, నా పేరు అమర్ బూరా, వేణు గారు అండ్ జయకాంత్ బాబీ. సో అంత మంచి టీంతో మేము చాలా కష్టపడి, వాళ్ళందరూ కష్టపడి చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మేము కూడా మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఇది తెలుగు, మా డైరెక్టర్ గారు చెప్పినట్టు తెలుగు రూటెడ్ కామెడీ. మన కాలేజీలలో మామూలు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటామో అలానే తీశారు. చాలా ఫన్నీగా వచ్చింది. సో థ్యాంక్ యూ అండి. సారీ అందరికి వెయిట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి కొనియాడారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అగ్రకులాల్లో వెనుకబడిన ప్రజల కోసం ఈబీసీ నేస్తం తీసుకుని వచ్చిన గొప్ప వ్యక్తి జగన్ అని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి ఆధ్వర్యంలో శివాజీ కేఫ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడడం, దానిని నిలబెట్టుకోవడం విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ పాలన చేశారన్నారు. ప్రజా సంక్షేమ ప్రదాత జగన్ సీఎం కాకుండా చేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. ఎన్నికలు వస్తే జగన్ను సీఎం చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వాళ్ళని ఆకాంక్షిస్తే అందరూ కూడా డివిజన్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కుటుంబానికి సంబంధించి విద్యా వసతి కానీ, చదువుకు సంబంధించి కానీ, ఆరోగ్యశ్రీ ఏది చూసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా తనదైన ముద్ర వేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అటు క్లిష్టతరమైన కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కూడా ఇవ్వడం జరిగిన విషయం ప్రజలు ఎవరు కూడా మర్చిపోవట్లే. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులతో మరింత ఉత్తేజంగా, ఉత్సాహంగా మళ్ళీ అధికారంలోకి వస్తారని మేమందరం భావిస్తూ జై జగన్. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు 33వ డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనాపురంలో శర్వాణిమూర్తి గారు, డివిజన్ అధ్యక్షులు, పార్టీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటున్నామంటే ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా ఈబీసీ నేస్తామని చెప్పని ఎకానమికల్గా బ్యాక్వర్డ్ అయినటువంటి ప్రముఖ రచయిత వంశీ శ్రీకంఠ స్ఫూర్తి రచించిన కథా సంపుటి కథ మళ్లీ పుట్టింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. శ్రీకంఠ స్ఫూర్తి సమాజంలోని వివిధ సమస్యలను ఎత్తిచూపుతూ మానవత్వాన్ని మేల్కొల్పేలా అద్భుతమైన కథలను అందించారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రశంసించారు. తెలుగు కథా సాహిత్యంలో శ్రీకంఠ స్ఫూర్తికి సుస్థిర స్థానం లభించిందని, ఆయన కలం నుండి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత వంశీ శ్రీకంఠ స్ఫూర్తి రచించిన కథా సంపుటి కథ మళ్లీ పుట్టింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తొలి ప్రతిని సేవారత్న ఎల్ శ్రీనివాసరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని చెడును తొలగించి సన్మార్గంలో నడిపించేందుకు కథ ఒక శక్తివంతమైన సాధనమని కొనియాడారు. సుప్రసిద్ధ కథా రచయిత శ్రీకంఠ స్ఫూర్తిగా రచించిన ఇప్పుడే కథ మొదలైంది అనే కథా సంపుటిని ఆవిష్కరించే అవకాశం ఈరోజు కలిగింది. తెలుగు సాహిత్యంలో కథ అన్నది
ఒక ప్రత్యేకమైన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన సంగతి మనకు తెలుసు. ఎప్పుడైతే మాట పుట్టిందో అప్పుడే కథ కూడా పుట్టింది. చిన్నప్పుడు మన బాల్యం అంతా కూడా కథలతోనే ప్రారంభమయ్యేది, కథలు వినటంతోనే ప్రారంభమయ్యేది. అయితే ఇవాళ ఆధునిక కథా సాహిత్యం సంస్కరణ దృక్పథంతో ఆవిర్భవించింది. సమాజాన్ని కథ ద్వారా చిత్రించి సమాజంలోని చెడుని తొలగించి సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడానికి కథ అన్నది చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. శ్రీకంఠ స్ఫూర్తి గారు మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పడానికి, సమాజంలో ఉన్న వివిధ సమస్యల్ని ఎత్తి చూపుతూ వాటి గురించి ఆలోచించండి, ఆ బాధలను రూపుమాపడానికి మీరు కూడా దోహదకారులు కండి అనే విధంగా అద్భుతమైన కథల్ని ఇవాళ అందించారు. నా పేరు శ్రీకంఠ స్ఫూర్తి అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా 3వ కథా సంపుటి కథ మళ్ళీ పుట్టింది అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. దాని ఆవిష్కరణకి సాహిత్యంలో పెద్దలైనటువంటి అతిరథ మహారథులైనటువంటి పెద్దలందరూ కూడా ఈ సభ ఆవిష్కరణకు వచ్చారు. వారిలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు సాహితీ భోజులు, అలాగే సాహితీ సింధు శ్రీ పూర్ణచంద్ గారు కూడా ఈ సభకి ఆధ్యక్షం వహిస్తున్నారు. ఇంకా ఎంతోమంది రసరాజు గారు, దత్తశర్మ గారు, సుగుణారావు గారు, మణిబాబు గారు, కొప్పరపు నారాయణమూర్తి గారు లాంటి పెద్దలు, సాహితీ పెద్దలందరూ, వీళ్ళందరినీ లిటరరీ జైంట్స్ అంటారు. వారిని అందరినీ కూడా వీరందరూ నాకు అభిమానులు. నేను ఆరాధించే వాళ్ళలో వీళ్ళు చాలా ప్రముఖులు సాహిత్యంలో. అందుకని వారిని అందరినీ పిలుచుకున్నాను. ఈ సభకి వారందరూ విచ్చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు విచ్చేసిన సభికులందరికీ, కథాభిమానులందరికీ, కథాప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం చెబుతున్నాను. ఈ కథ ఆవిష్కరణ ఈరోజు జరగడం నా అదృష్టంగా, ఇంతమంది పెద్దల నిర్వహణలో జరగడం నా అదృష్టంగా భావిస్తూ ఈ కథను మీరందరూ కూడా ఆశీర్వదించి, ఈ కథల్ని ఆశీర్వదించి అభిమానించి చేయగలరని చెప్పి పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. అభిమానులు అది కథ మళ్ళీ మొదలైంది పత్రిక తొలి పుస్తకం నాకు అందిస్తూ ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు ఉండాలని, అవే జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయని డీఐజీ సీఎం త్రివిక్రమ వర్మ అన్నారు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శనివారం 19వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ పి సునంద బహుమతులు అందజేశారు. డాక్టర్ దీప్తి వేపకొమ్మ, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వర్ పాల్గొన్నారు. Education is not within 4 walls of a classroom. It is beyond that. It's also in the field, on the stage, and outside the school. And we are fortunate enough to have trained teachers, instructors, and coaches who are able to bring out the potent talent of the children and give them the full form of what we call it as education. We always look forward for an all-round development. And one of them is what we showcase today, calling it as the 19th annual function. And I would surely take this opportunity to thank my management. Our school management has given such a big platform for our children to show their potent talents. And also, I'm very happy for our chief guest of the day and the guest of honor, and the august presence of all the parents and the audience who are present, who have come all the way to encourage our children perform to their fullest. It is indeed good to watch all these children come and even anchor the program. 2 of our dances are even choreographed by children on their own.
And we also brought certain things like love for grandparents is in the form of dance, the mother and child love, that's also shown in the form of a dance. And also we have a play which shows the progress of the school, of the children in the school, their life from walking into the school in kindergarten and then passing out in +2. So these are things which children are being showcasing it today. And we are really proud, and I as an academic director, when I watch my children handle the whole show on their own, it's really a proud moment for us. I'm really thankful to all my teachers who have put all their efforts to making sure that this program of ours is successful. Thank you. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రకాష్ నగర్ సెంటర్ శాంతినగర్ కనకదుర్గమ్మ వారి గుడి బల్లెం కిషోర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జననేత జగనన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆంధ్ర రాష్ట్ర అధికారం చేపట్టాలని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తన పరిపాలనలో లక్షల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగాన్ని రూపుమాపడమే కాకుండా సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజల గుమ్మం దగ్గరికి తీసుకురావడమే కాకుండా అనేక విప్లవాత్మక మార్పులతో రాష్ట్ర ప్రజల గుండెలలో స్థానం సంపాదించిన జననేత మన జగనన్న అని కొనియాడారు. అనంతరం కార్యకర్తలు అభిమానులకి పనులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జనం గుండె చప్పుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన జరుపుకునేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఉండాలని ఈ సింగనగర్ ప్రాంతంలో ఈ అమ్మవారి గుడిలో ప్రార్థనలు చేయటం అనేటువంటి జరిగింది. ప్రజల గుండె చప్పుడికి గల కారణం పేదవాడికి కావాల్సినటువంటిది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, చదువుకుంటానికి విద్య, ఆరోగ్యం పాడైపోతే వైద్యం, వీటన్నిటినీ కూడా ఉచితంగానే అందజేసినటువంటి మహానుభావుడిగా ఆంధ్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వారు ఈ రోజున ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ముఖ్యంగా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆయన తొలతూగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి జరిగింది. ముఖ్యంగా వారికి చేయటానికి గల కారణం బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులు వదిలి వెళ్ళిపోయిన తర్వాత పేదవాడి యొక్క మధ్యతరగతి వారి యొక్క ఆశలకు అనుగుణంగా ప్రయాణం చేసినటువంటి ప్రభుత్వం ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు. ₹1 లంచం లేకుండా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ₹1 లంచం లేకుండా ప్రజానీకానికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా అందజేయటం అనేటివి జరిగింది. ఈ రోజున పరిస్థితుల్లో అన్నింటినీ కూడా నాయకుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గతంలో అయితే నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరంలా డైరెక్ట్గా వారి ఖాతాల్లోనే పడేటువంటి పద్ధతి ఉన్నది. ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ, ఇంటికే వైద్యం వచ్చేటువంటి పద్ధతి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జననేత జగనన్న గారి 53వ జన్మదినం సందర్భంగా ఈ ప్రకాష్ నగర్ సెంటర్లో ఆయన కనదగుండందు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఆయన పరిపాలించిన పరిపాలన ఎంత అద్భుతంగా ఉందంటే ఈరోజు వచ్చిన ప్రభుత్వం కూడా అయ్యే పద కొనసాగిస్తుందంలోనే మనకు తెలుస్తుంది ఆయన అంత అద్భుతంగా పరిపాలించడం. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి వేలాది లక్షాధికారులు చేసిన ఘనత అయిందే. అదేవిధంగా పరిపాలన గమ్ముందర తీసుకొచ్చి సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గమ్ముందర తీసుకొచ్చిన ఘనత అయిందే. పరిపాలన కొత్త పనులు తగ్గించిన ఆయన. అదేవిధంగా రాను రోజుల్లో కూడా భవిష్యత్తులో ఆయన అధికారం చేపట్టి ఇంకా కొత్త పథకాలతో రానున్న ప్రభుత్వాలకు కూడా ఆయన మార్గదర్శనం అవుతారని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ఆయన ఆరోగ్యం ఆ విధంగా మంచి పరిపాలన రాను అందజేయాలని కోరుకుంటూ ఈ కనదగుడిలో చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన గౌతమ్ రెడ్డి గారికి ప్రధాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, వర్ధిల్లాలి గౌతమ్ రెడ్డి గారి నాయకత్వం. 2 చిన్న పోలియో చుక్కలు ఆరోగ్యకరమైన భవితకు బాటలు వేస్తాయని, సుసంపన్న ఆరోగ్య ఆనందకర ఆంధ్ర లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లక్ష్మీష ఆదివారం నగరంలోని చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల వద్ద పోలియో బూత్ను సందర్శించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. రోటరీ నగర్, హెచ్బీ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి సమిష్టి కృషి జరుగుతోందని, పోలియోను అంతమొందించినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతోందన్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించాలని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా కూడా మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతోందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖియాతో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డిఐఓ డాక్టర్ శరత్ బాబు, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం నేషనల్ పల్స్ పోలియో డే ఆర్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే అని మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. నేషనల్ ఇమ్యునైజేషన్ డే డిసెంబర్ 21 రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే సెక్రటరీ గారు, హోమ్ మినిస్టర్ గారు డైరెక్షన్తో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 966 కేంద్రాల్లో పల్స్ పోలియో డ్రాప్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఒక 73 మొబైల్ కేంద్రాలు కూడా, మొబైల్ యూనిట్స్ కూడా తిరుగుతున్నాయి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అలాగే ఎయిర్పోర్ట్, ఈవెన్ షాపింగ్ కాంప్లెక్సెస్, టెంపుల్స్ అన్ని దగ్గర 5 సంవత్సరాల నుంచి లోబడి ఉన్న పిల్లలందరికీ 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేయడము, వాళ్ళకి పోలియో రాకుండా అరికట్టడము, పోలియో ఎడ్యుకేషన్లో భాగంగా ఇది ఒక మిషన్ జరుగుతూ ఉంది. దీంట్లో మన జిల్లాలో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు జరిగాయి. దాదాపు 2,40,000 మంది 5 సంవత్సరాలకు లోబడిన పిల్లలు మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరికీ రీచ్ అవుట్ అయ్యి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ చేయండి అని మొత్తం టీమ్ని ఫీల్డ్లో పెట్టాము. హెల్త్ టీము, అలాగే ఇమ్యునైజేషన్ టీం, అలాగే రెవెన్యూ టీం కూడా ఫీల్డ్లోనే ఉంది. వాళ్ళందరూ కూడా సహకారంతో చేయండి అని చెప్పడం జరిగింది. మేము కూడా క్యాంప్ ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేశాము. సో దీని ద్వారా మనం హెల్తీ ఆంధ్రప్రదేశ్, అలాగే వెల్తీ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఇది ఒక అడుగుని మేము భావిస్తున్నాము. వికసిత్ భారత్, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో పోలియో ఎరడికేషన్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ పరంగా భావితరాలు బాగుండాలంటే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పోలియో ఎరడికేషన్ చాలా అవసరం. ఈ క్యాంపెయిన్లో భాగంగా మనము కంటిన్యూషన్ చేస్తూ, ఆల్రెడీ ఎరడికేట్ అయింది, అది కంటిన్యూ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి కాబట్టి క్యాంపెయిన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున చేస్తున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, ఈరోజు ఆదివారము మీరు ఇంట్లో ఏం పని ఉన్నా లేదా బయటికి వెళ్ళాలనుకున్నా కూడా, వేరే జిల్లాలో ఉన్నా కూడా పర్వాలేదు, వేరే స్టేట్లో ఉన్నా కూడా పర్వాలేదు, అక్కడ ఏఎన్ఎం అలాగే మెడికల్ ఆఫీసర్స్ వచ్చి ఈరోజు పోలియో డే ఉంది, పోలియో చుక్కలు పిల్లలకి వేయించండి అంటే దయచేసి సహకరించండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. 200 మందికి పైగా రక్తదానం చేసిన వైసీపీ శ్రేణులు, అభిమానులు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన దేవినేని అవినాష్ కామెంట్స్. జననేత సంక్షేమ రథసారథి జగన్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేశాం. తూర్పు నియోజకవర్గంలో 200 మంది రక్తదానం చేశారు. మా ప్రీతమ నాయకుడు, జననేత, సంక్షేమ కార్యక్రమాల ప్రదాత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడ నగరంలో, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకుంటాం. ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో 10 మందికి ఉపయోగపడే విధమైన కార్యక్రమాలు ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా జిల్లా నగర నాయకులు కానివ్వండి, మా డివిజన్ నాయకులు ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం సంబంధించి దాదాపుగా 200 మంది ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తాం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మాస్ ఇమేజ్ కలిగిన నాయకుడు. ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ ఒక నాయకుడు రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది ప్రజానికం రోడ్డు మీదకి వచ్చారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఆ రోజుల్లో
సంక్షేమం అంటే 83లో నందమూరి తారక రామారావు గారు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా చేయొచ్చు అని చెప్పని మరొకసారి చాటి చెప్పిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, స్కూల్స్ బాగు చేస్తాం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఆయనకు వచ్చిన సచివాలయం వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచనలు ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఒక ఆలోచనలు కలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం చాలా గర్వపడతాం. ఆ నాయకుడు ఆయన నాయకత్వంలో మేమందరం గారు పనిచేస్తున్నందుకు మేమందరం గారు ఎంతో గర్వపడతాం. ఆయనతో ఈ రాజకీయ జీవితం ఆయనతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా మా అందరికి గర్వం ఉంటుంది. అలాంటి నాయకుడికి దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో గారు చేసుకోవాలని చెప్పని, రాబోయే ఎన్నికల్లో ఘనంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవాలని చెప్పని, ప్రజానికానికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పని, ఆయన గురించి చెడు ఆలోచించే వాళ్ళు, ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ యొక్క దిష్టి జగన్మోహన్ రెడ్డి గారు తగలకుండా దేవుడు ఆయన కాపాడాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా తూర్పు నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జగన్. మహిళల్లో ఉన్న ఉత్సాహాన్ని పెంపొందించడానికి శ్రీమతి అమరావతి కార్యక్రమం నిర్వహించినట్లు తేజస్ ఈవెంట్ నిర్వాహకులు ప్రదీప్ చౌదరి తెలిపారు. వంటింటికే మహిళలు పరిమితం కాకుండా వారికి అభిరుచి ఉన్న రంగాల్లో రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. 9 శ్రీమతి అమరావతి సీజన్లు దిగ్విజయంగా నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న 10వ సీజన్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని అన్నారు. మన రాష్ట్రానికి నూతనంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతి పేరును పెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇవాళ విజయవాడలోని నోవాటెల్ హోటల్ నిర్వహించిన ఈ వేడుకల్లో సంప్రదాయంగా వస్త్రాలంకరణతో మహిళలు క్యాట్ వాక్ చేశారు, అందరినీ అలరించారు. అందరికీ నమస్కారం. శ్రీమతి అమరావతి 9 సీజన్లు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని ఈరోజు సీజన్ 10లోకి అడుగుపెట్టడం చాలా ఆనందదాయకం. ఈ సీజన్ 10కి టైటిల్ స్పాన్సర్గా ఫినిక్స్ గ్రూప్, అలాగే కో స్పాన్సర్స్గా వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ, మా జ్యువెలరీస్ కానీ ఇంకెంతోమంది స్పాన్సర్స్ ఉన్నారు. ముందుగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. సుమారుగా 52 మంది రిజిస్టర్ అవగా ఇవాళ 28 నుంచి 30 మంది మహిళలు మ్యారీడ్ ఉమెన్ ఇందులో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీమతి అమరావతి సీజన్ 10 ఫైనల్స్ జనవరి 10వ తారీఖు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ఎంతోమంది సెలబ్రిటీసు వీళ్ళంతా కూడా వస్తున్నారు. అడుగునా కూడా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, పార్టిసిపెంట్స్ కానీ, ప్రెస్ వారికి కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యాక్చువల్గా ఫైనల్స్ జనవరి 10వ తారీఖు ఉంటుంది మేడం. నెక్స్ట్ ఇంకొక ఆడిషన్ ఉంటుంది మేడం, గ్రూమింగ్ సెక్షన్తో పాటు ఇంకొక ఆడిషన్ ఉంటుంది. మన ఫైనల్లో వచ్చేసేపాటికి ఒక 32 మెంబర్స్ మనం ప్లాన్ చేస్తున్నాం ఫైనల్స్కి. నేను వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి అండి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న ఒక కొత్త ఆలోచనతో నేను ఉన్నాను. ఒక జెంట్స్ అనేది ఏంటంటే బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొస్తారు, ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు అంటే ఇంటికే పరిమితం అనుకునే రోజుల నుంచి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ చేయగలరు, ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరని నా ప్రగాఢమైన నమ్మకం అండి. అలాగే ఈ తేజస్ ఎలైట్ ప్రదీప్ చౌదరి డే 1 నుంచి నేను ఒక ఫస్ట్ సీజన్ తప్ప మిగతా 9 సీజన్స్ నేను ఉన్నాను. ఇలాగ మహిళలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళాలని, దానిలో నా పార్ట్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టిసిపెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా వాళ్ళు రాణించాలని కోరుకుంటున్నాను. తెలిసిందే గోల్డ్ షీట్ జ్యువెలరీ. అలాగే 4 సీజన్స్గా నేను తేజస్ ఎలైట్ ఈవెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ శ్రీమతి అమరావతికి సంబంధించిన దాంట్లో కూడా ఉంటూ ఉన్నాను. అలాగే ఎప్పుడు ఇంట్లో ఉండి ఉంటారండి. సో అలాగే ఒక శ్రీమతుల్లో కూడా ఒక కొత్త చైతన్యం తీసుకురావాలనే ఆలోచన అయితే ప్రదీప్ గారికి 10 సంవత్సరాలుగా వస్తుంది. 4 ఇయర్స్గా చూస్తూనే ఉన్నాను ఈ ప్రోగ్రామ్ నుండి దగ్గరుండి. సో ఎప్పటికప్పుడు చాలా ఆయన చేంజెస్ చేస్తున్నాను. అలాగే ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నానండి. తేజస్ ఎలైట్ ఈవెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. డాక్టర్ కళ్యాణి. ముఖ్యంగా ఇవాళ 10th సీజన్ జరుపుకుంటున్న తేజస్ ఎలైట్ వాళ్ళకి, అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న భాస్కర్ గారికి, ఫోనిక్స్
గ్రీన్లాండ్ వాళ్ళకి, అలాగే లక్ష్మీ మేడం గారికి అందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇవాళ ఈ 10th సీజన్ దాకా వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అండి. సో వాళ్ళు ఎంతో మందిని ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సృష్టికి మూలం ఆడవాళ్ళు అయితే, ఆడవాళ్ళు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అక్కడితో వాళ్ళ పని అయింది అనుకోకుండా వాళ్ళని ఇంకా వాళ్ళలో స్ఫూర్తిని నింపుతూ, సో వాళ్ళకి చైతన్యం వచ్చేలాగా ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడం అన్నది మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన విషయము. సో మా జడ్జెస్ అందరి తరపు నుంచి కూడా తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గెలుపు అన్నది ఉన్నా రాకపోయినా కానీ అందరూ దృఢ సంకల్పంతో బాగా యాక్టివ్గా ఉన్నారండి. అందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ నగరంలో గుర్రం పాపిరెడ్డి చిత్ర యూనిట్ సందడి. ముప్పై 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ఆధ్వర్యంలో శివాజీ కేఫ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. ప్రముఖ రచయిత వంశీ శ్రీకంఠ స్ఫూర్తి రచించిన కథా సంపుటి కథ మళ్లీ పుట్టింది పుస్తకావిష్కరణ కార్యక్రమం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.